డాక్టర్ కావాలి అనుకున్నాడు, లాయర్ అయ్యాడు. అనుకున్నది కాలేకపోయానే అనే దానికన్నా ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టుగా ఉండటమే తనకు ఎక్కువ సంతృప్తి అంటారు సిపిఐ నగర కార్యదర్శి నేసే వెంకటశివ. పెద్దపుత్త లాంటి పెత్తందారుల గ్రామం నుంచి కూడా కమ్యూనిస్టు నేతగా ఎలా ఎదిగారో ఆయన మాటలోనే కడప టీవీ సీనియర్ జర్నలిస్ట్ నసీమా అందిస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు కడప టీవీ. నేను నసీం. ఇవాళ మనతో పాటు ఉన్నారు కడప నగర సిపిఐ కార్యదర్శి వెంకటశివ గారు ఉన్నారు. ఆయనతో కలిసి మరిన్ని విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ ఉద్యమాల్లోకి ఎలా వచ్చారు ఏంటి సార్? అసలు ఒల్లూరు మండలం పెద్దపుత్త గ్రామానికి చెందిన వాళ్ళము. మా తండ్రిదండ్రులు ఇరువురు అన్ఎడ్యుకేటెడ్స్. డిగ్రీ చదువుకున్న సమయంలో ఏఐసబ్ విద్యార్థి ఉద్యమం ద్వారా ఏఐసబ్లో రాష్ట్ర స్థాయి వరకు పనిచేసి దాని తర్వాత ఏవైపులో అటు తర్వాత సిపిఐ సభ్యుని నుంచి ఇప్పుడు సిపిఐ నగర కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర సమితి సభ్యులుగా ఎదగడం జరిగింది. సార్ అసలు ఈ ఉద్యమాల్లోకి ఎలా వచ్చారు? సో ఈ ఉద్యమాల్లోకి రావడానికి మీకు ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా సార్? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఏఐసబ్లో రాయలసీమ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరాలు, రాజకీయ శిక్షణా తరగతుల పేరుతో వేసవి సెలవుల్లో నిర్వహించుండేవాళ్ళు. అలా మదనపల్లిలో జరిగినటువంటి ఏఐసబ్ రాయలసీమ స్థాయి శిక్షణా శిబిరం, అక్కడ వారం రోజుల పాటు వివిధ అంశాలపైన, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపైన, దేశ చరిత్ర, అదేవిధంగా భౌగోళిక స్వరూపం, కులం, మతం, వర్గం పోరాటాలు, అనేక అంశాలపైన వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు బోధించేవారు. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో కూడా దాదాపు 11 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మగ్దుం భవన్లో రాష్ట్ర శిక్షణా శిబిరం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిస్టు ఉద్యమం వైపుకు మరల్చేదానికి, కమ్యూనిస్టు వృత్తి విప్లవకారుడుగా మారేదానికి దోహదపడ్డాయి. సార్ మీ విద్యాభ్యాసం ఏంటి సార్? పాఠశాల విద్య పెద్దపుత్త గ్రామంలో, అదేవిధంగా 8, 9, 10వ తరగతి ఇక్కడ ముక్కవారిపల్లె ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో, దాని తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఎస్వి డిగ్రీ కాలేజీలో, బసిరెడ్డి లా కాలేజీలో చదివినాం. ఓకే సార్, మీరు లా స్టూడెంటా సార్? అయితే లా చేస్తున్నారు సార్. ఇప్పుడు లా చేస్తున్నారు కదా, మీరు లా చేసి మీరు బయట ఆఫీస్ పెడితే కన్నా మీకు మంచి డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, నేమ్ ఫేమ్ అన్నీ వస్తాయి కదా సార్. సో మరి ఈ లా వృత్తి వదిలేసి ఉద్యమాల్లోకి ఎందుకు వచ్చారు సార్? ఏఐసబ్లో ఉన్నప్పుడే లా చదవాలని ఆసక్తి కలిగింది, లా చేశాము. అంతకుముందు 9వ తరగతి 10వ తరగతిలో ఉన్నప్పుడే డాక్టర్ చదవాలనుకున్నాం, డాక్టర్ కావాలని ఆశ ఉండేది. దాని తర్వాత ఇంటర్ విద్య డిస్టర్బ్ అయ్యి, దాని తర్వాత ఎస్వి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత ఏఐసబ్ విద్యార్థి ఉద్యమంలో లా అంటే లా ప్రొఫెషన్ కూడా బాగుంటుందనే పద్ధతిలో అక్కడ లా చేరడం జరిగింది. అయితే ఏఐసబ్లో దాదాపు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో విద్యార్థి విభజన కమ్యూనిస్టు జీవితంలో వృత్తి విప్లవకారుడుగా, అంటే లా కన్నా ప్రజలకు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా జీవితమే ఉద్యమమే ధ్యేయంగా ఆ రకంగా ముందుకు పోతున్నాం. సార్ మీరు ఇప్పటి వరకు చాలా ఉద్యమాల్లో పాల్గొని ఉంటారు. సో అలా ఆ ఉద్యమాలన్నింటిలో బాగా ప్రతి ఒక్క ఉద్యమం సక్సెస్ఫుల్గా చేయగలిగారా సార్ మీరు, లేకపోతే ఇంకేమైనా అలాగే ఉన్నాయా సార్? ఏఐసబ్ నుండి అనేక ఉద్యమాలలో పార్టిసిపేట్ కావడం జరిగింది. కార్యకర్త స్థాయిలోనే ఎస్వి డిగ్రీ కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే కడపలో ఎంసెట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమం నడిచింది. ఆనాటి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నటువంటి డి సుబ్బరాయుడు అన్న, చంద్రన్న, అదేవిధంగా బాదుల్లా నాయకత్వంలో కార్యకర్త స్థాయిలోనే ఎస్వి డిగ్రీ కాలేజీ ఏఐసబ్ శాఖ నాయకులుగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు జెడ్పీ హాల్లోకి వచ్చిన నేపథ్యంలో మినిస్టర్ కార్లను అడ్డగించడంలో కావచ్చు, ఆ సందర్భంగా లాఠీ చార్జీలు జరిగిన సందర్భం కావచ్చు, లేకపోతే నిరాహార దీక్షల కలెక్టరేట్ కాడ నిర్వహించి జరిగిన ఉద్యమం కావచ్చు, అదేవిధంగా తర్వాత
రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమంలో కావచ్చు, అన్నీ కూడా ఎంసెట్ పరీక్షా కేంద్రం సాధించడంలో, అదేవిధంగా విద్యార్థుల సమస్య పరిష్కారం, స్కాలర్షిప్లు, హాస్టల్లో ఫెసిలిటీసు, లేకపోతే ఫీజుల తగ్గింపు కోసం రకరకాల అనేక సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థాయిలో కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక ఉద్యమంలో అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. దాని తర్వాత ఏవైపులో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకమునిపే ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి నినాదంతో ఏవైపులో పనిచేయడం జరిగింది. దాని తర్వాత బ్రహ్మణి ఉక్కు అర్ధాంతరంగా ఆగిపోతే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ యొక్క ఉక్కు బ్రహ్మణి ఉక్కు ఆంధ్రలో రాయలసీమ హక్కు అనే పద్ధతిలో పెద్ద ఎత్తున ఏఈవైపు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కడప ఉక్కు రాయలసీమ హక్కు ఆంధ్ర హక్కుగా ఉద్యమంలో అటు విద్యార్థి ఉద్యమం, అదే యువజన ఉద్యమం, తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంగా భాగస్వామ్యమై ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టినాం. అయితే వచ్చినటువంటి పాలకులు ఆ ఉక్కు ఫ్యాక్టరీ, ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే విభజన చట్ట హామీగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి చేయడంలో, సాధించుకోవడంలో విఫలమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిన పరిస్థితి. మీరు ఇప్పటి వరకు పాల్గొన్న ఉద్యమాల్లో ఏదైనా అసంతృప్తిగా మిగిలిపోయినవి ఏమన్నా ఉన్నాయా సార్? అనేక ఉద్యమాలు నిర్వహించినాం. అసంతృప్తి అనేటి కన్నా సంతృప్తికరమైన అంశాలే ఎక్కువ ఉన్న పరిస్థితి. అది పూర్తి స్థాయిలో 100% విజయం సాధించకపోయినా పాక్షికంగా ప్రతి యాక్టివిటీకి సంబంధంలో సాటిస్ఫై అయ్యే పరిస్థితిలో మనం టేకప్ చేసి ఉద్యమం నిర్వహించుకునే పరిస్థితి. ఎక్కడో 1 or 2 అట్లా ఫెయిల్యూర్ అయి ఉంటాయి, కానీ ఎక్కువగా ఏం చేసినప్పటికీ మనం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళ దాదాపు 100% కాకపోయినప్పటికీ ఎక్కువ మొత్తం వాళ్ళకు లబ్ధి చేకూర్చే పద్ధతిలో ఉద్యమం నిర్వహించుకుంటూ సాటిస్ఫై అయ్యి ప్రజా ఉద్యమం చేస్తున్నాం. ఓకే, మీరు ఇప్పటివరకు చాలా ఉద్యమాల్లో పాల్గొని ఉంటారు. సో మీ సిపిఐ పార్టీ తరఫు నుంచి మీ ఇటీవల జరిగిన కడప కార్పొరేషన్ ఎన్నికల్లో మీ భార్య ఝాన్సీ గారిని మీరు నిలబెట్టారు. సో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేకపోయినాయి. సో మీరు ఉద్యమాల్లో చాలా ప్రచారాలు చేశారు, చాలా పాల్గొన్నారని చెప్పారు. సో ఎందుకని ఫలితాలు రాలేదు సార్? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఫెయిర్గా పారదర్శకంగా జరిగితే కమ్యూనిస్టులు విజయం సాధిస్తారు. అయితే ఆ రకంగా పాలక ప్రభుత్వం లేదా బూర్జువా పార్టీలో ఆ రకంగా పయనించేసేదానికి సంసిద్ధతగా ఉండరు. మెజార్టీ ఎమ్మెల్యేలు సాధించినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల సంబంధించిన దాంట్లో కూడా విచ్చలవేడిగా డబ్బులు, అదేవిధంగా ఏకగ్రీవాల కోసం అనేక కుయుక్తులు పడి ఏకగ్రీవాల కోసం రకరకాల ప్రలోభాలతో క్యాండిడేట్స్ అంటే పోటీ చేసిన క్యాండిడేట్స్నే ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి. మేము అలాంటి ప్రలోభాలు కూడా ఏమాత్రం కూడా జరగకుండా రంగంలో ఉన్న నేపథ్యం. ఆ తర్వాత ఎర్రముక్కలలో మామూలుగా పార్టీకి సంబంధంలో పలుకుబడి, అదేవిధంగా గతంలో ఒకప్పుడు ఎర్రముక్కపల్లెకు కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐ కంచుకోటగా ఉన్న పరిస్థితి. 19వ డివిజన్ నుంచి మా మిసెస్ ఝాన్సీ గారిని పోటీ చేయించడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉన్నాము. దాని తర్వాత ఎన్నికల రోజు కాను ఆ ముందు రోజు రాత్రి 2 రోజుల పాటు ఆ యొక్క ఓటర్స్ను లేకపోతే వ్యక్తులను, శక్తులను కూడా రకరకాల అనైతికంగా ప్రలోభాలకు గురి చేసి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగాలంటే అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఆ రకంగా తప్పుడు మార్గంలో ఓట్లను సాధించుకున్నారు. సో వీళ్ళు తప్పుడు మార్గంలో ప్రజల్ని భయపెట్టి చేసినందువల్ల మీ భార్య గారు గెలవలేదని చెప్తున్నారా? ఓడిపోయినప్పటికీ నైతికంగా విజయం మాదే అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అక్కడ ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీగా గతంలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ ఫక్రుద్దీన్ గారు 3 సార్లు అక్కడ సిపిఐ కౌన్సిలర్ గెలిచినారు. దాని పక్కన చెన్నకేశ్వర రెడ్డి గారు సిపిఐ కౌన్సిలర్ ఉన్నారు. కార్పొరేషన్ తర్వాత కార్పొరేటర్గా ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా అక్కడ సిపిఐగానే హౌసింగ్ బోర్డులో గెలవడం జరిగింది. ఎర్రముక్కపల్లె మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ప్రాబల్యం కలిగిన ఒక కేంద్రంగా ఉన్న పరిస్థితి. 731 ఓట్లు 2100 పోలు అయితే 731 ఓట్లు సాధించి ఓడిపోయినప్పటికీ నైతికంగా కమ్యూనిస్టులదే అనే పద్ధతిలో మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీ ఈ ఉద్యమ నేపథ్యంలో బయట పార్టీల నుంచి కానీ మీకు ఇలా బెదిరింపులు రావడం కానీ ఇలాంటివి ఏదైనా సందర్భాలు ఉన్నాయా? మీ మీద ఇలా ఎప్పుడైనా కేసులు పెట్టడం కానీ ఎప్పుడైనా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
విద్యార్థి యువజన ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక రకాలుగా వేధింపులు, బెదిరింపులు, ఏదైనా ఒక అంశం పైన పనిచేస్తా అంటే చిత్తశుద్ధితో అంటే ఆ చిత్తశుద్ధిను, డెడికేషన్ను డైవర్ట్ చేసేదానికి రకరకాలుగా ప్రలోభ పెట్టేవాళ్ళు. అవన్నీ జరిగిన పరిస్థితి. కొంతమంది ఫోన్లలో బెదిరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసుకొని పోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే రూపంలో వేరే వాళ్ళ ద్వారా సంధి మార్గాన్ని ప్రయత్నించే వాళ్ళు. అన్ని రకాలుగా జరుగుతున్న పరిస్థితి. అలాంటి ప్రలోభాలకు ఎక్కడ ఎప్పుడు గురి కాకుండా ఉద్యమంలో పనిచేస్తున్నాం. కేసులు అంటారా, అది విద్యార్థి ఉద్యమం నుంచి అనేక సార్లు జైలు జీవితం అనుభవించిన పరిస్థితి. గతంలో ఏఈసబ్లో మెడికల్ ఫీజులు తగ్గించాలని మినిస్టర్ గల్లా అరుణ్ కుమార్ రాజంపేటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ గెలవ చేసి జైలుకి వెళ్ళి దాదాపు 7 రోజుల పాటు 14 మంది విద్యార్థి నాయకులుగా వెళ్ళి వచ్చిన పరిస్థితి. దాని తర్వాత పెళ్ళైన 5వ రోజే తయ్య పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య పరిశీలన కోసం అక్కడ ఉద్యమం నిర్వహించి, ఆందోళన నిర్వహించి ఆ రోజు రాత్రి అంతా కూడా స్టేషన్లో ఉన్న పరిస్థితి. దాని తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా రిమ్స్ దగ్గర భూ పోరాటం నిర్వహిస్తే భూ కబ్జాదారుల నుంచి కాపాడేదానికి ప్రభుత్వ భూమికి పరిరక్షించాలని భూ పోరాటం నిర్వహిస్తే ఆ పార్టీ జిల్లా కార్యదర్శితో సహా 13 మంది మీద కేసులు బరాయించి 14 రోజుల పాటు సబ్ జైల్లో ఉండడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా కేసులు, జైలు జీవితం అంతా కూడా ఉద్యమంలో మామూలైన పరిస్థితి. ఎక్కడైనా నోటీసులు, ఇక్కడ రీసెంట్గా బుగ్గవంక ఉద్యమం సంబంధించిన దాంట్లో నిర్వాసితులకు న్యాయం చేయాలా, పక్కన ఉన్నటువంటి రవి గ్రూప్ థియేటర్ను తొలగించాలని అక్కడ రవి గ్రూప్ థియేటర్ దగ్గర ఉన్న మార్కింగ్ పాయింట్ను అక్కడ పరిశీలన చేయడం జరిగింది. దాని తర్వాత రవి థియేటర్ దగ్గర మీడియా వాళ్ళు ఫోటోలు తీసుకుంటే దానికి సంబంధించిన దాంట్లో మా థియేటర్ దగ్గరికి వచ్చినాయని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి గారు అక్కడ సంబంధించిన దాంట్లో నోటీసులు పంపుతాము, అదేవిధంగా క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకుంటామని చెప్పి అఖిలపక్ష ఉద్యమకారులకు హెచ్చరికలు చేసిన పరిస్థితి. ఇవన్నీ చూస్తున్నాం. మళ్ళీ తిరిగి మరుసటి రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమాలు, కేసులు, నోటీసులు, జైళ్ళు, ఉద్యమకారులకు కొత్త ఏమి కదా అని చెప్పి హెచ్చరిస్తూ మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా అన్ని స్థాయిల్లో బెదిరింపులు ఇవన్నీ కూడా మామూలే. అయితే చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా ఉద్యమంలో ఉంటూ కేసులు, కోర్టులు, జైలు ఇవన్నీ కూడా ఈ ఉద్యమానికి ఆటంకం కావు. మేము అదరం బెదరం అనే పద్ధతిలో ముందుకు పోతున్నాం. ఈ బుగ్గవంక ఉద్యమంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఏడాది గతంలో అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2001లో అనుకుంటా వరదలు వచ్చిన నేపథ్యంలో అప్పుడే బుగ్గవంక అంటే కడప నడిబొడ్డున బుగ్గవంక ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలు ఎక్కువ వస్తే కన్నా ఆ పక్క సేఫ్టీ వాళ్ళు నిర్మించాలని చెప్పి ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన పెట్టి ఉన్నారంట. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అవి 2007లో టెండర్లు పిలిచి 2009 నుంచి వర్క్స్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అవి కేవలం రవి గ్రూప్ థియేటర్లో అడ్డంకిగా మారినాయని చెప్పి అక్కడ భూసేకరణ జరగకుండా, లేకపోతే ఆ థియేటర్ను తొలగించకుండా 10 ఏళ్ళుగా పనులు నత్తనాడక చేస్తూ నిధులు కూడా కేటాయించకుండా పాలక ప్రభుత్వాలు వ్యవహరించిన పరిస్థితి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకుండా కేవలం కొన్ని చోట్ల మాత్రమే పనులు చేస్తూ ఆ థియేటర్లను కాపాడేదానికి, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి బంధువులకు సంబంధించిన థియేటర్లు కాబట్టి వాళ్ళ ఆస్తులు పెద్ద పెద్ద బిల్డింగ్లు పోకుండా ఉండేదానికి ఇవాళ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నించు అక్కడ ఉన్నటువంటి పొరంబోకు భూమి, అదేవిధంగా వక్బోర్డ్ భూమి, అదేవిధంగా గోరిలలో ఉన్నటువంటి రవి గ్రూప్ థియేటర్లు పట్టగా మారినప్పుడు పక్కనే ఉన్న ఇండ్లు మటుకు పొరంబోకు భూములు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే తెరలు బయటకు వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. బుగ్గవంక నిర్వాసితులందరికీ ముందు చూపుగా ఇక్కడ ఉండే పాలక ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే సీఎం తర్వాత సీఎంగా ఉండే డిప్యూటీ సీఎం అంజద్ బసర్ కావచ్చు, చిత్తశుద్ధితో ఒక ఏడాది కిందట వర్క్ సంబంధించిన పూర్తి స్టార్ట్ చేసేదానికి ఏడాది కిందట శిలాఫలకం వేసినారు. 14 కోట్ల సంబంధించిన పనులు పూర్తి చేసేదానికి, అంటే 40 అడుగుల సంబంధించినటువంటి వాళ్ళని రోడ్డు నిర్మించేదానికి. అయితే ఏడాది కిందట వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడైతే నిర్వాసితులు దాదాపు 700 మందికి పైబడి కుటుంబాలు అక్కడ వాళ్ళందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే అవేమీ ఇవ్వకుండా ఇవాళ అర్ధాంతరంగా
కడప తహసీల్దారు గారు, అదేవిధంగా దానికి సంబంధించిన సిబ్బంది, ఇరిగేషన్ వాళ్ళు అందరూ కూడా ఇష్టారాజ్యంగా వాళ్ళను బెదిరిస్తూ, భయపడిస్తూ బొగ్గుబాంక నిర్వాసితులకు అందరికీ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు చేసి వాళ్ళను బెదిరించి భయపడించే పద్ధతిలో వ్యవహరిస్తూ ఇవాళ తీవ్ర స్థాయిలో వాళ్ళు మనోవేదన గురయ్యే పద్ధతిలో వ్యవహరించిన అత్యంత దుర్మార్గమైన అంశం ఇది. ఈ జగన్ ప్రభుత్వానికి తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సార్, మీరు ఫ్యూచర్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అసలు మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుంది సార్? విద్యార్థి ఉద్యమం నుంచి యువజన కమ్యూనిస్టు ఉద్యమం ప్రజా జీవితమే లక్ష్యంగా ధ్యేయంగా ఉన్న పరిస్థితి. గతంలో చిన్నప్పుడు హై స్కూల్ స్థాయిలో డాక్టర్ అనుకున్నాం. తర్వాత డిగ్రీ స్థాయిలో లాయర్ కావాలని లాయర్ సంబంధించిన దాంట్లో లా చదవడం జరిగింది. డాక్టర్ కాలేకపోయినాం, లాయర్ అయినాము. లాయర్ అయినా కానీ ప్రజా జీవితంలో కమ్యూనిస్టు జీవితమే ధ్యేయంగా లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ముందుకు పోతున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉండే ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం తాయిలాలతో అంటే ప్రజలకు ఏదో పద్ధతిలో నగదు అందించితే కామ్గా ఉంటారనే పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లన్నింటినీ నిర్వీర్యం చేసి వ్యవస్థలుగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలను కూడా నిర్వహణ చేసే పద్ధతిలో ఉంటూ వాటి డబ్బులను కూడా డైవర్ట్ చేసి రకరకాల వాళ్ళు అనుకునే అజెండా ప్రకారం స్కీములను డైవర్ట్ చేసినారు. గత ఏడాది ఫస్ట్ ఏడాది అయితే అమలులో ఆచరణలో కొంత సక్సెస్ అయ్యారు. తిరిగి రెండవ ఏడాది ఈ ఏడాది ఆ పథకాలన్నీ కూడా లబ్ధిదారుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చి నామకే వాస్తు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినారు. ఇవాళ ప్రతి స్కీమ్ సంబంధంలో ప్రతి పథకానికి ప్రతి వాటికి కూడా స్వాతంత్ర సమరయోధుల పేర్లు కానీ లేకపోతే ఇతర దేశ నాయకుల పేర్లు కానీ లేకపోతే గతంలో పనిచేసినటువంటి నాయకుల పేర్లు కానీ పెట్టకుండా కేవలం వైఎస్ఆర్ స్కీమ్ సంబంధించిన దాంట్లో లేకపోతే జగనన్న సంబంధించిన దాంట్లో అట్లా వాళ్ళ తండ్రి నాయన తల్లి అంటే జగన్ నాయన వాళ్ళ పేర్లతోనే ఇవాళ అన్ని పథకాలు కూడా ఉంటున్న పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ఇల్లు సంబంధం దాంట్లో వచ్చిన తర్వాత వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇల్లు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి ఎన్నికల ముందు అక్కడ ఇచ్చే సెంటర్లో కూడా ఎన్నికల ముందు మేము కట్టిస్తామని చెప్పి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి తర్వాత ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఇల్లు మీరే కట్టించుకోండి అని చెప్పి ఇవాళ సంతకాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఎక్కడో ఊరికి దూరంగా కొండల్లో గుట్టల్లో అసౌకర్యమైన ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చి 1 సెంటు 1.5 సెంటు కానీ 2 సెంట్లు కానీ ఇచ్చింటే గతంలో రాజశేఖర రెడ్డి గారు 1.5 సెంటు ఇచ్చినారు. చాలామంది బాగానే కట్టుకొని ఎక్కడ బాగా సౌకర్యంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితి. పైపెచ్చు అక్కడ అననుకూల వాతావరణంలో అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సర్వసోత్తోముఖ అభివృద్ధికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ సేల్ ఆధారం నిర్మించేదానికి విభజన చట్ట హామీగా ఉన్నటువంటి ఉక్కును సాధించడంలో కూడా జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన విద్యారంగ సమస్యలన్నీ కూడా ఎట్లా పడితే అట్లా అన్ని రకాల సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దెబ్బతిన్న పరిస్థితి. యువతకు సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఏమాత్రం వాటి కోసం కృషి చేసిన పరిస్థితి. ప్రజల సంబంధం ధరలపైన నియంత్రణ లేని పరిస్థితి. లేకపోతే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో అయితేనేమి అన్ని వర్గాల సంబంధించిన ప్రజానీకం ఇవాళ తీవ్ర ఇబ్బందుల పరిస్థితి ఉన్న నేపథ్యం. అదేవిధంగా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు, ఎర్రచందనం, విచ్చలవిడితనం ఇలాంటి అక్రమార్కులుగా ఉండి జనంలో ఇప్పటికే ఎడ్యుకేటెడ్ సంతలో కూడా ఈ జగన్ ప్రభుత్వం వల్ల పూర్తి వ్యతిరేకతంగా ఉన్నారు. రానున్న కాలంలో క్రమేపీ జగన్ ప్రభుత్వం యొక్క మార్క్ అనేది క్రమేపీ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసులతో కానీ లేకపోతే ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం చేసే పనికిమాలిన చట్టాలన్నింటి కూడా జగన్ ప్రభుత్వం అక్కడ ఓటేసి చట్టాలను తీసుకోవడంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. జగన్ మోడీ ఇరువురు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఈ యొక్క మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూశారు కదా, మన వెంకట శివ గారు ఆయన డాక్టర్ అవ్వడం తన లక్ష్యమే అయినా కాకపోయినా కూడా లాయర్గా అయినప్పటికీ కూడా ప్రజా ఉద్యమంలో ఉంటూ ప్రజల సమస్యలు
పరిష్కరిస్తూ ఈ ఉద్యమంలో ముందుకు కొనసాగుతూ ఎలాంటి ప్రలోభాలకి ఎలాంటి బెదిరింపులకి లొంగకుండా ప్రజల కోసమే ముందుకెళ్తామని చెప్పేసి వెంకట శివ గారు ఆయన మాటల్లో చెప్పారు కదా. సో ఆయన ఈ సిపిఐ పార్టీలో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని మా కడప టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు. కడప కేటీవీ వారికి, అదేవిధంగా మీకు, మీ వీడియోగ్రాఫర్కి, ప్రజలకందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.